వృందావన్ చంద్రోదయ మందిర్. శ్రీకృష్ణుడు మథుర అనే ప్లేస్లో జన్మించాడు అని అండ్ అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో వృందావన్ అనే ప్లేస్ ఉంది. అక్కడే కృష్ణుడు తన యొక్క బాల్యాన్ని గడిపాడు, అక్కడే ఆడుకున్నాడు అండ్ ఆల్సో మొత్తం అల్లరి పనులను అక్కడే చేశాడని ప్రతీతి అనమాట. మన కృష్ణ గురించి ప్రపంచమంతా తెలియాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ భక్తి వేదాంత స్వామి గారు స్టార్ట్ చేశారు 1960sలోనే. అండ్ 1972లో ఆయనకు ఒక కోరిక వచ్చిందనమాట, దట్ వృందావన్లో కృష్ణుడికి ఒక గుడి కట్టాలి, చాలా పెద్ద గుడి కట్టాలి. ఏ విధంగా అంటే ఒక స్కై స్క్రాపర్ అంత గుడి కట్టాలని ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి అతని యొక్క భక్తులకి, అతని యొక్క ఫాలోవర్స్కి చెప్పాడనమాట. ఆ ప్రాసెస్లో 1972 నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తూ అంతా క్యాలిక్యులేట్ చేస్తూ అంతా చేస్తూ దే హ్యావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ 2014. ఆ 2014లో ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ వేశారు. అండ్ ఈ టెంపుల్ ఫౌండేషన్ ఎంత పెద్దదంటే ప్రపంచంలోనే అతిపెద్ద అయిన బుర్జ్ ఖలీఫా ఉంది కదా, ఆ బుర్జ్ ఖలీఫా ఫౌండేషన్ కంటే 5 meters ఎత్తు ఉండబోతుంది ఈ ఫౌండేషన్. అండ్ టోటల్గా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే కనుక ప్రపంచంలోనే వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ అవబోతుంది. 213 meters ఎత్తు అండ్ 70 అంతస్తులు ఉండబోతుంది. అండ్ టోటల్గా 62 acresలో కడుతున్నారు. 62 acresలో 30 acres ఆఫ్ ల్యాండ్ని బృందావన్ కోసం వేస్తున్నారు. అంటే కృష్ణుడు ఆ టైంలో చెట్లు, ఆ టైంలో కొలన్లు, వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉండేయో మన యొక్క పురాణాల నుంచి తీసుకొని అదే విధంగా రీడెకరేట్ చేస్తున్నారనమాట. ల్యాండ్ని టోటల్గా రెప్లికా చేస్తున్నారు. అండ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ వచ్చేసి 300 crores అనమాట. రెండోది సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. సో ముంబై అండ్ అహ్మదాబాద్ ఈ రెండు సిటీస్ని కనెక్ట్ చేయడానికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. 2018లోనే కంప్లీట్ అవ్వాల్సింది ఈ ప్రాజెక్ట్. బట్ ల్యాండ్ అక్విజిషన్స్లో ఇష్యూస్ అవ్వడం వల్ల లేట్ అయింది. బట్ 2022 కల్లా 100% ఆఫ్ ద ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. అండ్ 2025 or 2026 కల్లా మనకి టోటల్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ అయిపోవాలి. ఒకవేళ కన్స్ట్రక్ట్ అయితే కనుక ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. అండ్ దీనికోసం మన వాళ్ళు జపాన్ నుంచి మంచిగా చాలా పెట్టుబడులు తీసుకున్నారు, లోన్స్ తీసుకున్నారు. జపాన్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ట్రైన్స్ అంటే జపాన్ ఈస్ లైక్ వరల్డ్స్ నెంబర్ 1 కదా ఆ ట్రైన్స్లో. సో ఆ షింకెన్సెన్ ట్రైన్స్ని తీసుకొస్తున్నారనమాట మన వాళ్ళకు కూడా. సిగ్నలింగ్ సిస్టమ్ కూడా కొత్తగా ఉండబోతుంది. అండ్ నార్మల్ పట్టాల మీద కాదు ఈసారి ఉండేది, మన మెట్రో పట్టాల లెక్కనే పిల్లర్స్ మీద ఉండబోతుంది. టోటల్ స్ట్రెచ్ వచ్చేసి 500 kilometers ఉండబోతుంది. అండ్ 12 న్యూ స్టేషన్స్ రాబోతున్నాయి. దీని యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 18,000+ crores అనమాట. చాలా 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 పెద్దది. వన్స్ కంప్లీట్ అయితే గనక ఇప్పుడు కరెంట్లీ ట్రైన్స్ యొక్క జర్నీ 6 to 7 hours జరుగుతుంది అనమాట ముంబై టు అహ్మదాబాద్. బట్ వన్స్ ఈ ట్రైన్ వచ్చాక 2 hours ఈ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, అంత ఫాస్ట్గా వెళ్ళబోతుంది. అండ్ ఈ ట్రైన్స్ అనేవి 200 km/h వెళ్ళబోతున్నాయి. ఇప్పటిదాకా ఇండియాలో ఉన్న ట్రైన్స్ అన్నిటికంటే డబల్ ఫాస్ట్గా ఉండబోతున్నాయి ఈ ట్రైన్స్ అనేవి. అండ్ ఫస్ట్ ఈ లెగ్ కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే కనుక దెన్ ఈవెన్చువల్లీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మెయిన్ Tier 1 సిటీస్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ అండ్ చాలా తొందరలో రాబోతుంది అనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఆర్ 25 కల్లా మనకు వచ్చేయాలని అనుకున్నాం. 3 shifts వర్క్ జరుగుతుంది, చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చెనాబ్ రైల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. జమ్మూ కాశ్మీర్లో హైయెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఎంత హైయెస్ట్ అంటే ఈ బ్రిడ్జ్ కింద ఐఫిల్ టవర్ ని పెట్టిన తర్వాత కూడా ఇంకా 40 to 50 meters గ్యాప్ మిగులుతుంది అనమాట. సో ఆర్మీ వెహికల్స్ కోసం యాజ్ వెల్ యాజ్ గూడ్స్ అండ్ ఫ్రైట్ యొక్క ట్రాన్స్పోర్ట్ కోసం 2 places కలపడానికి మధ్యలో ఉన్న రైల్వే లింకేజ్ ని కనెక్ట్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ చెనాబ్ రైల్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ బ్రిడ్జ్ ఎంత హైట్ లో కట్టారు అంటే దీనికోసం మొత్తం పిల్లర్స్ ఇవన్నీ పెట్టి ఏ లెవెల్లో అంటే ఆ హైట్ లో 260+ kilometers స్పీడ్స్ తో విండ్స్ వస్తూ ఉంటాయి. ఆ విండ్స్ తట్టుకొని బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ బ్రిడ్జ్ యొక్క లెంగ్త్ 1.3 kilometers అండ్ కింద నుంచి 359 meters ఎత్తున కట్టారనమాట. కింద రివర్ ఉంటుంది, దానికంటే 359 meters ఎత్తున. ఈ ప్రాజెక్ట్ వల్ల 70+ విలేజెస్ కనెక్టివిటీ ప్రాబ్లం తప్పుతుంది. అండ్ ఆర్మీ వాళ్ళ కోసం ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమైనా ఇష్యూ అయితే కనుక ఇమీడియట్లీ ఆర్మీ వాళ్ళు రెడీగా ఆ ఏరియాకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ 1,400 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ లైఫ్ స్పాన్ వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ 120 సంవత్సరాల దాకా ఉంటుంది అనమాట. అండ్ ఫస్ట్ ట్రైన్ కూడా రీసెంట్లీ వెళ్ళింది. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అని కూడా మన వాళ్ళు తీసుకున్నారు ఈ బ్రిడ్జ్ రిలేటెడ్గా, హైయెస్ట్ బ్రిడ్జ్ అని. అండ్ ఆల్సో దిస్ బ్రిడ్జ్ ఈస్ బాంబ్ రెసిస్టెన్స్ అనమాట. ఎంత పెద్ద బాంబ్స్ పెట్టినా, ఎంత పెద్ద అయినా కాదు, నార్మల్ కొన్ని ఒక లెవెల్ ఆఫ్ బాంబ్స్ పెట్టినా కానీ ఈ పిల్లర్స్కి ఏం కాకుండా ఉంటాయని చెప్పేసి కట్టారు.
ఆ లెవెల్లో. నెక్స్ట్ వచ్చేసి భారత్ మాలా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఇప్పటికీ ఒకసారైనా వినుంటారు. చాలా 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 పెద్ద ప్రాజెక్ట్ అనమాట. ఇండియాలోనే ది సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్. 2015లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి, ఇండియాలో స్టేట్ టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఫాస్ట్గా అవ్వాలని. ఓకే, ఈ ప్రాజెక్ట్ గోల్ ఏంటిదంటే ఇండియా మొత్తం మీద 1,45,000 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ వెయ్యాలి. కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. రోడ్స్ అంటే జస్ట్ రోడ్స్ అని కదా, హైవేస్, టోటల్లీ హైవేస్ వేయాలని టార్గెట్. ఈ ప్రాజెక్ట్ కింద గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా అండ్ ఇంకా ఈ కార్నర్లో ఉన్న మిజోరాం అంటే టోటల్గా ఒక భారత్ మాల, ఒక వరమాల లెక్క ఈ స్టేట్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ రోడ్స్ కనెక్ట్ చేయాలని, ఎక్స్ప్రెస్ వేస్ బిల్డ్ చేయాలని ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ గోల్. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతో తెలుసా వచ్చేసి 5,35,000 కోట్లు. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రోడ్స్ ఇట్ హ్యాస్. అందుకే ఇప్పుడు రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రాజెక్ట్లోనే మీరు చూసుంటారు చాలా వరకు ఎక్స్ప్రెస్ వేస్ అని చెప్పేసి, ఉత్తరప్రదేశ్ హ్యాస్ హైయెస్ట్ ఎక్స్ప్రెస్ వేస్ అని కూడా చూసుంటారు, రైట్? ఎస్, ఆ ప్రాజెక్ట్ కిందకే ఇదనమాట. అండ్ మన తెలంగాణలో కూడా చాలా వరకు కనిపిస్తూనే ఉంటాయి. ఇట్స్ ప్రతి ఒక్క హైవేస్ లైక్ సూపర్ క్రేజీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నాకైతే ఇంకా చాలా రోడ్స్ అనేవి అయితే సూపర్ క్రేజీ అసలు. ఐ లవ్ దట్. మన నితిన్ గడ్కరీ గారు తోపు అసలు. నెక్స్ట్ వచ్చేసి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. దీన్నే అటల్ సేతు అని అంటున్నారు అనమాట. దీన్నే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ అని అంటారు. ఈ ప్రాజెక్ట్లో 21.8 కిలోమీటర్స్ లాంగ్ 6 లేన్ బ్రిడ్జ్ ఓవర్ వాటర్ అంటే జస్ట్ నార్మల్ వాటర్, సముద్రంలో కడుతున్నారనమాట. ముంబైకి దాని యొక్క శాటిలైట్ సిటీ అయిన నవీ ముంబైకి కనెక్షన్ కోసం ఈ బ్రిడ్జ్ని కట్టారు. అండ్ ఈ బ్రిడ్జ్ వల్ల 90 to 110 minutes ఉండాల్సిన జర్నీ, అంటే ఆల్మోస్ట్ 2 గంటలు ఉండాల్సిన జర్నీ 20 to 25 minutes, అంటే 25 నిమిషాలు, లెస్ దాన్ హాఫ్ అన్ అవర్కి రెడ్యూస్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయింది మొన్ననే రీసెంట్లీ. అండ్ ప్రస్తుతానికి వాటర్ బ్రిడ్జెస్లో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ వచ్చేసి 17,483 crores. 2018 ఏప్రిల్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ 2023కి ఎస్టిమేషన్, అండ్ ఎగ్జాక్ట్లీ నా డిసెంబర్ 2023 కల్లా మనకి ఓపెన్ చేసేసారు. అండ్ టోల్స్ వచ్చేసి టూ అండ్ ఫ్రో వెళ్ళి రావడానికి 350+ రూపీస్ అనమాట. వన్ వే అయితే కనుక 200 రూపీస్ ఫర్ కార్. అండ్ బైక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ కార్స్ అండ్ అబౌవ్ దట్ వెహికల్స్ అనమాట. లారీలు ఇవే అలౌడ్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రిడ్జెస్ ఎవర్ అండ్ అటల్ సేతు బ్రిడ్జ్ అని అంటున్నారు. అండ్ దీని తర్వాత రామసేతు కూడా కట్టాలనే ప్లాన్లో ఉన్నారు. ఐ హోప్ లెట్స్ సీ ఇఫ్ దట్ కెన్ బి డన్ యాజ్ వెల్. ఓకే, సో దీస్ ఆర్ ద టాప్ 5 మెగా ప్రాజెక్ట్స్ దట్ ఇండియా హెస్ బీన్ గోయింగ్ ఆన్. అండ్ కొన్ని అయితే అయిపోయినాయి కూడా. ఎస్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇంకా ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.